ప్రైజ్ ద లార్డ్. సమయంలో మనం ప్రార్థనలోనికి వెళ్ళకమునుపు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, మారని మార్పు చెందినటువంటి దేవుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడవు, మహోన్నతుడవు, మహత్యము గల మహారాజువి ప్రభా. మీ యొక్క రాజ్యము నిరంతరము ప్రభా నిలిచి ఉండేదిగా ఉంటుంది. మీరొక్కరే ప్రభా అత్యుదీయ దేవుడిగా, ప్రభా ఏకైక దేవుడిగా, దేవతలందరికంటే గొప్పవాడువుగా ప్రభా మహత్కార్యములు, ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడిగా మీరు ఉంటున్నారు ప్రభా. దయగలి తండ్రి, భూమి మీదను ఆకాశం పైనను మీ సర్వాధికారముతో ప్రభా మీరు పరిపాలిస్తున్నటువంటి మీ యొక్క పరిపాలన కొరకే నీకు వందనాలు ప్రభు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ప్రేమిస్తున్నందుకే వందనాలు. మీ ప్రియులమైనటువంటి నీ ప్రజలను ప్రభా మీరు తండ్రి ఎంతగానో కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నేను స్తుతించి ఆరాధిస్తూ వస్తుంటున్నాం. దయగలి తండ్రి, యెహోవా విశ్వాసులను కాపాడేవాడనేటువంటి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉండదంటున్న మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. యథార్థ హృదయుల ఆయన ఏ మేలు చేయక మానడు అని ప్రభా దయగలిచండి. యెహోవాయే వారికి సూర్యుడను కేడెముగా ఉన్నాడని ప్రభా దయగలిచండి. మీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా సాయంకాల వేళలో ప్రభా మేము ప్రార్థనలోనికి వెళ్ళకమును ప్రభా తండ్రి మీ సన్నిధి, మీ సహవాసాన్ని కోరుకుంటున్నాం ప్రభా. దయగలిచండి, మీరే కనికరించండి, కృపను దయచేయండి. ఈ కూడికకు అధ్యక్షత వహించండి. ఆది నుండి అంతం వరకు ప్రభా మీరు తోడు నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం ప్రభా. దయగలి తండ్రి, నీ ప్రజలైనటువంటి వారందరినీ కూడా నూతనముగా దర్శించి బలపరచమని కోరుతూ వస్తుంటున్నాం. దయగలి పాడే పాటల్లో, వాక్యములో, ప్రార్థనలో ప్రభా మీరే సహాయం చేయండి. కనికరిస్తురమ్మని దీనదాసు నన్ను కూడా సిలువసాడును మరుగుపరిచి ప్రభా మీ మెల్లని స్వరముతో ప్రభా మాతో మాట్లాడి విపత్తు దినాల్లో, పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని ధైర్యపరుస్తురమ్మని, మీ పైన ఎలాగ ఆధారపడాలో మాకు నేర్పిస్తురమ్మని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం ఒక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 484వ పాట పాడుకుంటాం. We'll sing song number 571 in the new song book, 484 in the old song book, in Hindi 405. కొత్త పాఠ పుస్తకాల్లో 571, పాత పాఠ పుస్తకాల్లో 484, హిందీలో 405. కలిసి పాడుకుందాం. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృప సన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృప సన్నము చేరను. తన కనికరము కృపలను పొంద నాన్నే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద నాన్నే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, ప్రసన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, ప్రసన్నము చేరను. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించినా ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించినా
వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులలో అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులలో సేర్వలోకులవు జీవముపై వేడెదము ప్రభునే. సర్వలోకులవు జీవముపై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దానియందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దానియందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. సజీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచున్నట్లు. సజీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచున్నట్లు. దేవని హృదయానుసారులను లేపమని వేడదం. దేవని హృదయానుసారులను లేపమని వేడదం. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో ప్రసన్నము చేరను.
ప్రసన్నము చేరెను. సమయంలో మనము ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ రీతిగా ప్రభు సన్నిధిలో కొంత సమయాన్ని మనము ప్రార్థనలో గడుపుదాం. సమయంలో ప్రార్థన కొరకే ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. కీర్తనలు 16వ కీర్తన, Psalm 16, 16వ కీర్తన 16వ కీర్తన అధ్యాయమంతా కూడా మనము చదువుకుంటాం. 16వ కీర్తన. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త ప్రాణియార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి వాక్యమును చదవనటువంటి వాక్యాన్ని మనకి దీవించి ఆశీర్వదించునుగాక. సమయంలో ప్రార్థనలోకి వెళ్ళక మునుపు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని, దావీదు యొక్క జీవితంలో, ఆయన యొక్క యాత్రా జీవితంలో మరి ఏ రీతిగా తను దేవుని పైన ఆధారపడుతూ ఉన్నాడో, ఏ రీతిగా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడో ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోని వెళ్ళి మనం కూడా ఆ రీతిగా ప్రభు పైన ఆధారపడాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారి యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితమును మనం చూడొచ్చు. దావీదు మనలాంటి వాడే, మనలాగే ఆయనకు కూడా కుటుంబం ఉంది, మరి మనలాగే లోకములో జీవించుంటున్నాడు, మనలాగే పని చేస్తుంటున్నాడు, మనలాగే శ్రమపడి ఉంటున్నాడు, మనలాగే అన్ని విషయాల్లో కూడా తన భాగాన్ని తను తీసుకున్నవాడుగా ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే చిన్ననాటి నుంచి కూడా దావీదు చాలా శ్రమపడే అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు కదా. మనం చూసినట్లయితే మరి మొదటి నుంచి కూడా తన యొక్క జీవితంలో గొర్రెలను కాయటము, వాటితో ఆయన యొక్క సమయాన్ని ఎంతగానో గడుపుతున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే దావీదుకు మనకులాగే ఈ లోకంలో మనకు ఎలాగైతే సంభవిస్తూ ఉంటున్నాయో పరిస్థితులు, అలాగా అనేకమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. మనకంటే ఎక్కువగా ఎదుర్కొన్నాడని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. వట్టి మాటలు కాదు, కానీ తన యొక్క యాత్రా జీవితంలో తను అనుభవించినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటిలో, ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులన్నిటిలో దేవుని పైన ఏ రీతిగా ఆధారపడుతూ వచ్చాడు అనే విషయాన్ని చాలా చోట్ల కీర్తనల్లో, మనకి సమయల గ్రంథంలో అన్ని చోట్ల మనం చదవచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు కదా, అనేకమైన అనారోగ్యతలు వచ్చాయి, మరి
విపత్తు దినాలు వచ్చాయి, కరువు వచ్చింది. తర్వాత శత్రువు తను ఎంతగానో అనేక సార్లు శత్రువు యొక్క దాడులు ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. వీటన్నిటిలో కూడా మరి తన యొక్క జీవితము మనం గమనించినట్లయితే వీటన్నిటిని ఎదుర్కొంటూ దేవునిపైన ఆధారపడుతున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మొదటి వచ్చిన మనం చదివినాం, నీ శరణు జొచ్చి ఉన్నాను దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. చూరా, లోకంలో ఈ పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే అనేకమైన అపాయాలు వస్తున్నాయి, ప్రాణాపాయాలు వస్తున్నాయి. రిపోర్టులు లాగానే మనుషులు పరిగెడుతూ ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు సహాయం తీసుకోవాలి, ఎవరు మాకు మేలు చేస్తారు, ఎవరు మాకు ఈ దుఃఖాన్ని ఈ రోగాన్ని తీసివేస్తారు అని పరిగెడుతూ ఉంటున్నారు. శ్రమ రాగానే, కష్టం రాగానే, అనారోగ్యత రాగానే, తెగులు రాగానే ఎంతో భయాందోళనతో పరిగెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ దావీదు జీవితాన్ని మనం చూస్తే తనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి పరిగెడుతూ ఉన్నాడు. ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన పరిగెడుతూ ఉంటున్నాడు. దేవుని సహాయాన్ని కోరుతూ ఉంటున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళటం లేదు కానీ, మనుషులపైన ఆధారపడటం లేదు కానీ, మనుషులు కోరుకోవటం లేదు కానీ, దేవుని కొరకే దేవుని సన్నిధిలో ఆయన పరిగెడుతూ ఉంటున్నాడు. అంటే ఆయనకు శ్రమకాలంలో పరిస్థితులన్నిటిలో శరణుజొచ్చి ఉన్నాను అంటే ఆయన వెళ్ళి దేవుని యొక్క హస్తముల కింద, అయ్యా నీవే నా భద్రత, నీవే నా దాగుచోటు, నీవే నాకు ఆశ్రయపురము, నీవే నాకు ఆరోగ్యము, నీవే నాకు అన్ని పరిస్థితుల్లో తగినవాడు అని దేవుని సన్నిధిలోనికి పరిగెడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులంగా మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి మనము ఎవరి దగ్గరికి పరిగెడుతున్నాం, దేని కొరకు పరిగెడుతూ ఉన్నాం, దేన్ని ఆశ్రయిస్తూ ఉంటున్నాం, దేనిపైన ఆధారపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. ఇక్కడ దావీదు జీవితాన్ని మనం చూస్తే కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ షుడ్ రన్ టువర్డ్స్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలోనికి పరిగెట్టాలి. దేవునికి సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందంటున్నాడు. దేవునికి సన్నిధిలోనే అక్కడ మనకు నెమ్మది కలుగుతుంది. దేవునికి సన్నిధిలోనే మనకు అక్కడ ఆరోగ్యం కలుగుతుంది. దేవుడే స్వస్థపరిచేవాడు ఉన్నాడని మనం నిర్గమకాండములో నేనే యెహోవాను స్వస్థపరిచేవాడను అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇలాగా దావీదు జీవితంలో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన దేవుని సన్నిధిలోనికి పరిగెట్టేవాడుగా ఉంటున్నాడు. అయితే తన యొక్క హృదయము కదిలించబడినదిగా ఉంది. దేవుని సన్నిధిలోనికి పరిగెట్టుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో కలవరం పొందటం లేదు. ఒక మాట మనం చదవచ్చు. చూడండి, 8వ వచనంలో ఏమని రాయబడతా ఉంది? 8వ వచనము, సదాకాలము యెహోవా యొద్ద నా గురి నిలిపించున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను అన్మూవ్డ్ ఫెయిత్ కదా, కదిలించబడినటువంటి విశ్వాసం కదా, అన్షేకెడ్ అంటే షేక్ చేయబడింది కదా. ఏదైనా వస్తే మన విశ్వాసము కదిలించబడుతుంది, వణుకొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అప్పటి వరకు దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్ముతూ ఉంటాం. కానీ పరిస్థితి ఎదుర్కోగానే మన విశ్వాసం ఎక్కడ పారిపోతుందో తెలియట్లే. అదేంటంటే నీటి బుడగలాగా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంది. కానీ దావీదు అంటాడు, సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. గురి ఏవైపు ఉందంటే అందుకని అంటాడు, అయ్యా నీవే నాకు సహాయము, నీ కొండల తట్టు నేను చూస్తూ ఉన్నాను అంటాడు. కాబట్టి కదల్చబడినటువంటి అన్మూవ్డ్ ఫెయిత్ మనం కలిగి దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, ఆనాడు దావీదుతో ఉన్నటువంటి దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమై ఉంది. ఇంకో మాట చదువుదాం. 21వ అధ్యాయంలో 7వ వచనం, కీర్తనలు 21 7వ వచనం,
ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత ఆయన కదలకుండా నిల్చును. సరే, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదల్చబడరు, వారి విశ్వాసం కదల్చబడదు, వారు స్థిరులుగా ఉంటారు. అది దేని వాక్యంలో మనం చూడొచ్చు. వాళ్ళు కదల్చబడినటువంటి వారుగా ఉన్నారు కదా. ఇంకో మాట చూస్తే 46వ కీర్తన మొదటి వచనంలో మనకు తెలుసు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడిగా ఉంటున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే గనక దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ కదా. ఈజ్ డ్వెల్లింగ్ అమాంగ్ ద నేషన్స్. పట్టణంలో ఉంటున్నాడు, దేశంలో ఉంటున్నాడు, దేవుని ప్రజల్లో ఉంటున్నాడు, సహాయం చేయడానికి ఆయన అందుబాటులో ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఇలాంటి విశ్వాసము, ఇలాంటి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉన్నటప్పుడు మన వల్ల ఏవి కూడా కదిలించలేవు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, వరద లాంటి సముద్రం పొంగునట్టుగా, ఓరెత్తినట్టుగా సమస్యలు వచ్చినా మనము భయము కలిగి ఉండమని దేవుని వాక్యంలో చలవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడే అన్నాడు, భయపడకము, ఫియర్ నాట్, ఐ విల్ బి విత్ యూ, నేను నీతో ఉంటాను, నీకు సహాయం చేయవాడును. యాకోబు దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పితరుల యొక్క జీవితంలో ఆయన నమ్మదగిన వాడుగా వచ్చాడు. కారణం ఏంటంటే వారు కూడా దేవుని సన్నిధిలో దేవునితో నమ్మకముగా ధైర్యముగా కదల్చవంటి విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ వచ్చారు కదా. ఆయన వైపు చూసేవారు ఎవరు కూడా సిగ్గునొందరు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే కనుక దావీదు ఈ యొక్క కీర్తనలో 16వ అధ్యాయంలో మొట్టమొదటిగా వెన్ ట్రబుల్ కమ్స్, సఫరింగ్ కమ్స్, ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్స్ ప్రెజెన్స్. రెండవదిగా మనం చూస్తే కనుక మనం ఇక్కడ చూడొచ్చు ఏంటంటే దావీదు ఏం నమ్ముతూ వచ్చాడంటే 2వ వచనంలో ఉంది, చదవండి. నీవే ప్రభుడవు. సరా, ఎంత బోల్డ్గా డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై ప్రొటెక్షన్. నీకంటే మించినటువంటి క్షేమాధారం నాకేమీ లేదు కదా. డేవిడ్ ఫుల్లీ బిలీవ్డ్ దట్ గాడ్ ఈజ్ ప్రొటెక్షన్. ఆయనకు భద్రత, ఆయనకు రక్షణకు ఆధారము ఆయనే, క్షేమం కలుగు చేయవాడు ఆయనే అని నమ్ముతూ వచ్చాడు, విశ్వసిస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుని పైన తన ఆధారపడుతున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 55వ కీర్తనలో 55వ కీర్తన 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపుము, ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కూడా. సరా, ఇది నీతిమంతులకు ఇదేంటంటే నీతిమంతులకు దేవుడు అనుగ్రహించే గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన మీద మనం భారం మోపినప్పుడు, ఆయన చెంతకు వచ్చినప్పుడు, నీవే నా భద్రత, నీవే నా రక్షణ, నీవే నాకు రక్షణకు ఆధారమైన దేవుడవు, నీవు తప్ప నాకు ఎలాంటి క్షేమాధారం లేదు అని నమ్ముతామో అప్పుడు అంటున్నాడు దేవుడు, నీతిమంతులకు ఆయన ఎన్నడూ ఎన్నడూ కూడా వారు కదిలించబడరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా దేవుడు మన పక్షాన్ని. 66వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది, 10వ వచనంలో 66, ఊరకుండుడి
నేనే దేవుడని తెలుసుకునడి. సరా అన్యజనుల్లో మహోన్నతనగుదును, భూమి మీదను కూడా నేను మహోన్నతనగుదును కదా. 12వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడై ఉన్నాడు. సరా యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇంకో మాట మనం చూస్తే కనుక చూడండి 66వ కీర్తనలో 10వ వచనం, దేవా నీవు మమ్మను పరిశీలించున్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మల్ని నిర్మలం చేసి ఉన్నావు. బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. సరా మేము నిప్పుల్లో నీళ్ళలో పడితిమి, అయినను సమృద్ధి గల చోటికి రప్పించుచున్నావు. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని పరిశీలిస్తాడు. ఈ విల్ ఎగ్జామినింగ్ అస్. ఆయన పరిశీలించేవాడు, పరీక్షించేవాడు, టెస్ట్ పెట్టేవాడు, పరిస్థితులు తీసుకొస్తాడు. కానీ అవి ఏంటంటే మనల్ని నాశనం చేయాలని కాదు, మనల్ని హతం చేయాలని కాదు. ఇక్కడ రాస్తున్నాడు కీర్తనకారుడు, అవన్నీ పరిస్థితులు ఇక్కడ రాయబడిందో మాట చదివినాం కదా, నిప్పులోను నీళ్ళలోను పడితేమి, అయినా కానీ నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు, సమృద్ధి గల చోటికి మమ్మల్ని నడిపించావు కదా. అందుకనే దావీదు 23వ కీర్తనలు అంటాడు కదా, పచ్చిగల చోట్ల నన్ను ఆయన పరుండ చేయించున్నాడు కదా. ఆకలిని తీర్చేవాడు ఆయనే, దాహం తీర్చేవాడు ఆయనే, మన అక్కను తీర్చేవాడు ఆయనే. గాండాంధకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వెళ్ళిన ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు అని దావీదు యొక్క జీవితంలో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మన ముందున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనము కూడా దేవునితో ఆ రీతిగా కొనసాగాలని, అలాంటి విశ్వాసంతో కొనసాగాలని దేవుడు కోరుతూ వస్తుంటున్నాడు. చూడండి యోబు అంటాడు, యోబు ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నాడో చూడండి. 13-15 వచనంలో ఇలాగ రాయబడుతూ ఉంది, ఇదిగో ఆయన నన్ను చంపినను. సరా ఆయన కొరకు కనిపెడతా ఉన్నాడు. సరా ప్రాణములు విడిచిపెట్టినా కానీ కదా మనం ఈ మాట చెప్పగలమా? ఎందుకంటే ఆయన ఒకటి అంటాడు, ఆయన నిరీక్షణ ఏంటంటే నా యొక్క విమోచకుడు సజీవుడు కనుక నేను ఆయనతో ఉంటాను, ఆయనతో సదాకాలం ఉంటాను. అందుకని దావీదు 16వ కీర్తనలో కూడా ఆ యొక్క నిరీక్షణ గురించి తను కూడా చెప్తా ఉంటున్నాడు. పరిశుద్ధులను ఆయన కుళ్ళుపట్టనయ్యాడు కదా. కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ ఉండాలి. ఇంకో మాట చూడండి కీర్తనలో 25 అధ్యాయము మొదటి రెండు వచనాలు 25 నీ దిక్కును చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా. ఏమంటున్నాడు? సరా నిన్ను గూర్చి నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. సరా ఆయన యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు ఆయన సిగ్గుపరచడు, దేవునికి ఆయనకి అవమానం తీసుకురాడు, దేవునికి ఆయనకి ఎలాంటి నష్టం చేయలేని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా అందుకని అంటాడు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దినమెల్లా ఆయన కొరకే, ఆయన కృప కొరకే, ఆయన సహాయం కొరకే దావీదు కనిపెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ చూస్తే రెండవదిగా దావీదు యొక్క జీవితంలో ఆయనే క్షేమాధారము, మై లార్డ్ ఈజ్ మై ప్రొటెక్షన్ అంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే కనుక ఇంకొక అనుభవాన్ని మనం చూడండి. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే ఏం చెప్తా ఉన్నాడంటే, నా దేవుడు ఇక్కడ చూడండి 5వ వచనం 5th verse, రీడ్ ఆల్ టుగెదర్, అందరూ కలిపి చదువుకుందాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము,
నీవే నా భాగమును. సరా, మై లార్డ్ ఈజ్ మై పోర్షన్. నా భాగం, నా స్వాస్థ భాగం, నా పానీయ భాగము ఆయనే. 119 కీర్తనలో కూడా ఈ మాట రాస్తూ ఉన్నాడు కదా. 119 కీర్తనలో మనం చూసినట్లయితే కనుక ఏమని రాస్తూ ఉన్నాడు? 57వ వచనము, 119:57 వచనంలో, యెహోవా నీవే నా భాగము. సరా, వాక్యమును అనుసరించి నడుచుకొని ఉన్నాను అంటున్నాడు. సరా, నడుచుకునటానికి నిశ్చయించుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, యు ఆర్ మై పోర్షన్. నీవే నా స్వస్థ భాగం, నీవే నా పానీయ భాగము. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఇంకో మాట కూడా అంటాడు ఇదే అధ్యాయంలో 73వ వచనంలో మనం చదివితే గనక, నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలు నెరవేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. తర్వాత నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు. దేని మీద ఆశ పెట్టుకున్నాడు? నా ఆశ, నా కోరిక దేని మీద అంటే నీ వాక్యం మీదే. మనుషుల మీద కాదు, డాక్టర్ల మీద కాదు, రాజుల మీద కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల మీద కాదు, నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా. నీవే నాకు క్షేమాధారం, నీవే నా స్వాస్థ భాగం, నువ్వు ఉంటే నాకు చాలు. అందుకనే 1 కొరింథీయుల్లో కూడా మనం చదువుతాం ఏంటంటే, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రికలో మనం చదివితే గనక ఏమని రాయబడతా ఉందంటే, ఆశీర్వాదపు పాత్ర మనకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆశీర్వాదపు పాత్రగా ఆయన మారుతూ వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క భాగముగా ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే మనకు భాగంగా ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకు భాగము. దేవుడు అంటాడు యాకోబు గురించి, యాకోబే నా యొక్క స్వాస్థము అంటాడు, ఇజ్రాయేలే నా యొక్క భాగమును అంటాడు ద్వితీయోపదేశకాండములో. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం దేవుని యొక్క భాగమై ఉంటున్నాం. కాబట్టి మనము దేవుణ్ణి మన యొక్క స్వాస్థ భాగముగా చేసుకోవాలి, మన పానీయ భాగముగా చేసుకోవాలి. మన జీవితంలో ఆయననే మన భాగము అని ఎంచుకున్నటప్పుడు మనలో ఉన్నటువంటి భయములు, మనలో ఉన్నటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా అంటే నీతిమంతుని యొక్క భాగము దేవుడై ఉంటా ఉన్నాడు. చూడండి 73వ కీర్తన 26వ వచనంలో మనం చదివితే గనక 73:26, చూసారా, నా యొక్క శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ భాగమునై ఉన్నాడు. చూసారా, శరీరం క్షీణించిపోయినా నా దేవుడే నాకు స్వాస్థ భాగముగా ఉన్నాడు అని ఇక్కడ కీర్తనాకారుడు ఆసాపు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాగ మనం చూస్తూ కనుక వెళ్తే కనుక అనేకమైన భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగం చూసుకుందాం. 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చున్నాను. మహోన్నతుల దేవునికి, నా కార్యము సఫలం చేయగల దేవునికి. సరా, ఎంత గొప్ప విశ్వాసముతో దేవుని సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలోనికి పరిగెడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిర్భరముగా నిల్చున్నాడు కదా. యెహోవా సేవకులారా, యెహోవా ప్రజలారా, ధైర్యం తెచ్చుకొనుడి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మీ హృదయం నిర్భరముగా ఉంచుడని మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 27లో
ఆ మాట మనం చదవచ్చు. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం ఏం చూసినామంటే దావీదు యొక్క జీవితంలో ఆయన పానీయ భాగముగా ఉంటూ ఉన్నాడు. చివరిగా మనం చూస్తాం, నాలుగవదిగా మనం చూస్తే కనుక దావీదు యొక్క జీవితం ఇక్కడ చూడండి, 10వ వచనము, ఎందుకనగా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొలుపట్టనియవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము. సరా, వాట్ ఏ గ్రేట్ హోప్ ఇన్ డేవిడ్ లైఫ్. దావీదు యొక్క జీవితంలో ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నాడో. నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు కదా, నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు కదా, ఈ లోకంలో విడిచిపెట్టాడు, పాతాళంలో విడిచిపెట్టాడు, నా శ్రమల్లో విడిచిపెట్టాడు, నాకు కలిగినటువంటి బాధలన్నిటిలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మై లార్డ్ నెవర్ లీవ్ మీ, నన్ను ఇంకెన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు అని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, 25వ కీర్తనలో 16వ వచనాన్ని మనం చదివితే గనక చదవండి. 20, నేను ఏకాకిని. సరా, ఏకాకిగా అయిపోయాడు. మనం అనుకుంటున్నాము, అయ్యో ఈ కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది, నేను ఇక్కడ ఐసోలేట్ అయిపోయాను, క్వారంటైన్ అయిపోయి నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నాను. మనకంటే ముందుగా దావీదు అనుభవం గుండా వెళ్ళాడు. నేను ఏకాకిగా అయిపోతే, నోబడీ ఈజ్ దేర్. ఇప్పుడు నీకు సంఘం ఉంది, దేవునికి ప్రజలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ కోసం ప్రార్థన చేసేవారు. వెరాస్ ఇన్ డేవిడ్ లైఫ్ నోబడీ ఈజ్ దేర్, ఎలోన్ ఇన్ ఆల్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఆయన ఒంటరిగా అయ్యాడు. శత్రువులు ఉన్నారు, చుట్టూ పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుని పైన తను ఆధారపడుతూ వచ్చినాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఏకాకిని, బాధపడువాడను, నన్ను కరుణింపుము అని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమించేటి వాళ్ళారా, మనము ఒంటరితనాన్ని, ఈ పరిస్థితులను గురించి మనం ఎలాంటి ఆందోళన పొందనవసరంలే. ఎందుకంటే దావీదుతో ఉన్నటువంటి దేవుడు మనతో కూడా ఉంటాడు. మన పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి 21వ వచనంలో కూడా అంటాడు, అదే అధ్యాయంలో, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నన్ను సంరక్షించునుగాక. సరా, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలోంచి ఇజ్రాయెల్ని విమోచింపుము. సరా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. 26లో అంటాడు, 26లో మొదటి వచ్చిన మనం చదివితే, యెహోవా, నేను యథార్థవంతుడినే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచును. ఎలాంటి నమ్మికట? ఏమీయూ సందేహింపక, వితౌట్ డౌట్ కదా. ఈ దినాల్లో ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనకి ఎన్ని డౌట్లు వస్తున్నాయి, ఎన్ని అనుమానాలతో ఉన్నాం. అన్నం తినాలన్నా అనుమానమే, నీళ్ళు తాగాలన్నా అనుమానమే. ఎవ్రీవేర్ ఇస్ ఎ ఫియర్, ఎవ్రీవేర్ ఇస్ ఎ డౌట్, ఎవ్రీవేర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. వై ఇట్ ఈజ్ దేవుడు అంటే, అక్కడ దావీదు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం అని, దేవుని సన్నిధిలో ఎంత గొప్ప నమ్మికతో, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. ప్రేమిటంటి వాళ్ళరా, మన జీవితంలో ఇలాగన దేవుని యొక్క సన్నిధిలో అంటే, అందుకనే దావీదు యొక్క జీవితంలో 4వదిగా ఆయన కలిగినటువంటి గొప్ప నిరీక్షణ లేదా గొప్ప సమాధానం అని చెప్పుకోవచ్చు, ద గ్రేట్ పీస్. మొట్టమొదటిగా పరిస్థితులను బట్టి తను దేవుని యొక్క సన్నిధిలోనికి పరిగెట్టేవాడుగా ఉన్నాడు. రెండవదిగా తను దేవుడే తనకు క్షమాధారమును కలుగు చేయవాడు, నాకు ఇంకెవరు లేరు, నా బంధువులు కాదు, నా ఇరుపురు వారు కాదు, నా స్నేహితులు కాదు,
ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరూ కాదు, కానీ నా ప్రభువే నాకు క్షేమాధారము, ఆయన తప్ప వేరొక క్షేమము లేదు అని చెప్తా ఉంటున్నాడు. మూడవదిగా మనం ఏం చూస్తూ వచ్చినాం, ఆయనే నా యొక్క భాగము కదా. ఈజ్ మై పోర్షన్, మై లార్డ్ ఈజ్ మై పోర్షన్. నాలుగవదిగా మనం చూస్తే అంటాడు, మై లార్డ్ ఈజ్ మై పీస్, నా సమాధానం ఆయనే. అంత గొప్ప నిరీక్షణతో దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాల్లో మనం నిరీక్షణతో దేవుని సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉండాలి. ఒకవేళ అక్కడ యోబు చదివిస్తే వచ్చాడు కదా, నేను చనిపోయినా చనిపోతా, కానీ నా దేవుని నేను విడిచిపెట్టాను, నా దేవుని నేను త్రోసివేయను. ఎందుకంటే ఈజ్ లివింగ్ గాడ్, ఈజ్ సజీవమైనటువంటి దేవుడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. యోహాన సువార్తలో ప్రభు సెలవిస్తూ వచ్చాడు, ఇదిగో నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తారు. కాబట్టి ఇలాంటి విశ్వాసంతో మన యొక్క జీవితంలో కలిగే చూస్తున్నటువంటి విషయాలను బట్టి, వింటున్నటువంటి విషయాలను బట్టి, సంభవిస్తున్న విషయాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఇలాంటి విశ్వాసంతో ప్రభు పైన ఆధారపడాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. 8వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం, సదాకాలము యెహోవా యందు నేను గురి ఎగ్గి ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు. ఈజ్ మై రైట్ హ్యాండ్, రైట్ సైడ్, ఈజ్ మై రైట్ హ్యాండ్ కదా. నేను కదల్చబడను, నీతిమంతులు కదల్చబడరు అని మనం చదువుతూ వచ్చాం. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. So before we go into prayer, kindly listen to the announcements. So kindly pray for Brother Papa Rao. He is recovering, so he is going to be shifted into another room. And also continue to pray for other brothers and sisters who the list you already know, but especially pray for Sister Clara John, Brother Dorapandian, and also Brother Janki Raman, and also Brother Paul Brown's heart surgery in the month of June. Also Annamma's son-in-law Biji, and pray for the comfort of Brother Vasu's family. His mother was called to glory, and also pray for all the members of the family too. Likewise, also pray for Sister Mrs. Sudha John Wesley. She is also recovering, shifted into a normal room. And continue to pray for some others also who are going through this treatment. Sister Frida, Sister Devi, also Stephen Karthik, and Jespadam, Usha Jespadam, Officers Colony, and several others also. Kindly continue to uphold them. And also pray for the marriage of Brother Abraham and Sister Mani at Gidalur on 4th June. Also pray for Joshua and Sister Mary Shekina, marriage on 9th June here at Secunderabad. So, and also continue to pray for this is other dear ones whom we have been mentioning regularly. Continue to uphold. దయచేసి ప్రార్థనలో కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. సోదరు పాపరావు గారిని, తర్వాత ఇంకా పేర్లు చెప్పాం కదా, ప్రత్యేకంగా సోదరు దొరపాండ్యన్ గారిని, తర్వాత సహోదరి క్లారా జాన్, సహోదరి సుధా వెస్లీ, తర్వాత సహోదరు జానకి రామన్, సహోదరు పాల్ బ్రౌన్ గారు, అన్నమ్మ వాళ్ళ అల్లుడు, తర్వాత సహోదరు వాసు కుటుంబము, వాళ్ళ సహోదరు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభు యొక్క ఆదరణ కోరుకుంటున్నాం. తల్లిగారు మహిమలు చేర్చబడ్డది కాబట్టి అందుకని. తర్వాత సహోదరు అబ్రహాం అని వాళ్ళ యొక్క వివాహం 4వ తారీఖు గిద్దలూరులో, జాషువా ఇంకా సహోదరి మేరీ షకీనా, సహోదరు సాల్మన్ రాజు గారి కూతురు, వాళ్ళది 9వ నెల జూన్ మాసం సికింద్రాబాద్ ఇక్కడే జరుగుతున్నాయి. సో విషయాల గురించి ప్రార్థన చేయండి. ఇంకా ప్రత్యేకంగా అవిశ్వాసుల గురించి ప్రార్థన చేయండి. ఎవరైతే చికిత్సలో ఉంటున్నారో, ఒకవేళ విశ్వాసులుగా మనము ఏదైనా సహాయం ఇరుగు పొరుగు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు, వీధులు ఎవరైనా ఉంటే ఎవరికైనా సహాయం కావాలంటే దయచేసి మనం వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకి సహాయం చేయలాగా ప్రభు నడిపించుటకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ సమయంలోనే అనేకులకు దేవుని ప్రేమ, దేవుని యొక్క సేవ పరిచయం చేయడానికి తరుణం ఉంటుంది. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని
ప్రార్థనలో కొనసాగిద్దాం. ఆదివారం పరిచర్య విషయంలో ప్రార్థన చేయండి, శనివారం ఉపవాస ప్రార్థన విషయంలో, Sunday worship, and also Saturday we are fasting and prayer in the morning. తర్వాత వచ్చే వారం పరిచర్య విషయంలో కూడా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచర్యలు ప్రార్థన చేయండి, యవనస్తుల పరిచర్య విషయంలో ప్రార్థన చేయండి. ఎట్లన్నా యవనస్తులను పిల్లలు కూడా ప్రభు సన్నిధిలో అస్తమానం చేర్టకు, అంతేకాకుండా వాళ్ళని ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థనలో, ప్రత్యేకంగా తల్లిదండ్రులు, టీచర్స్, కౌన్సిలర్స్ సిద్ధంగా ఉంటకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత వీబీఎస్ పరిచర్య విషయంలో ప్రార్థన చేయండి, ప్రభు ఎలాంటి నడిపిస్తున్నాడు. గవర్నమెంట్ విషయంలో ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళకి దైవిక జ్ఞానం అనుగురించి కరెక్ట్గా ప్లాన్ ప్రకారము ఇలాంటి ప్రమాదం కలగకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విషయాల్లో ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. సో ఇట్లు ప్రార్థనలో వెళ్దాం. ప్రార్థన చేసి మనం చివరి ప్రార్థన కూడా ముగించుకుంటున్నాం. దయచేసి దాని తర్వాత మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో కొనసాగించవచ్చని కోరుకుంటున్నాం. సో వీ విల్ క్లోజ్ విత్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్, అండ్ ఆఫ్టర్ దిస్ యూ క్యాన్ కంటిన్యూ ఇన్ యువర్ prayer time. Loving Heavenly Father, in the name of Lord and Savior Jesus Christ, thank and praise you for the grace given unto us to hear thy word, Lord, from the scripture portion, Psalm 16, showing unto us so many wonderful things that thou art for us, Lord. Thou art our preserver, thou art our, Lord, protection. Thy goodness is always available unto us, and thou art our refuge. And also, Lord, we pray for, Lord, those, Lord, especially ungodly people, heathen people, their sorrows are multiplied. They have no faith, and sometimes, Lord, they are all, Lord, being perished, Lord, at this time. Yet, Lord, as God's people, help us to pray earnestly and take our share in winning such souls also, Lord, into thy kingdom, even in this last minute, last stages also. Many homes may be gathered into thy kingdom, many families, many individuals who are in their last stages may have to cry out in prayer. By the Holy Spirit, convict them and accept them, Lord. And also we thank you for you are our portion, Lord, and our inheritance, our lot in this land of the living also, Lord. We thank and praise you for this wonderful joy we have in the presence of God, fullness of joy. We help us to be filled with such fullness, and help us to be filled with that burden of prayer and upholding one another. We may be able to see, rejoice together of so many souls being saved and added through this prayer ministry also, Lord. We pray that please help us, especially, Lord, is the fullness, the joy is also experienced when our prayers are answered, especially for those who are not well. Papa Rao, thank you for answering our prayer. He's out of danger. He should be discharged very soon, and also is being shifted to another place. Also pray for Sister Papa Rao. Pray for other family members, Premier Priscilla and Ravi. Also we pray for Sister Frida and Devi. Also pray for Stephen Karthik, Janki Raman, Lord Biji, Lord Annama's son-in-law, and also we pray for his father Musha. Husband, heal them. Someone family is also, Lord, being affected, and continue to uphold them in our assembly as well. Pray for any others who are unable to, Lord, tell us, Lord, continue to pray, Lord, pour thy healing virtues. So pray for outside also, Lord, in Hebron, Twin Cities, and also in various assemblies, in, Lord, even in North India and also in different parts of the country. Lord, this infection has been spreading, Lord. Please protect thy saints, safeguard them. They may not be negligent, but they may be firm in the faith, strong in hope. Thus, Lord, being ready to meet the Lord. Same time, Lord, keep us all ready for thy glorious appearing. Bless this time of fellowship in prayer and glorify your holy name. We offer this prayer with thanksgiving, the blessed name of our Lord and Savior, Jesus Christ. Amen. May the grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship and communion of the Holy Spirit be with us both now and forevermore. Amen. Praise the Lord.